నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజంగా చెప్పండి సార్. నాకు ఇవాళ రథసప్తం నాడు అబద్ధం ఆడించకండి. అరేంజ్మెంట్స్ ఆర్ టూ బ్యాడ్. నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఆ, చాలా సంవత్సరాలు నేను వస్తున్నాను. అర్థం కలదా? వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు విఐపీస్ ఒకవైపు ఈ జనాలు చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాట్ ఈస్ దిస్ స్టాప్ చేయడం ఏంటి? ఎంత నేను 12:30కి 12:15 వచ్చాను. వచ్చి 2:30 వరకు క్యూలో వెయిట్ చేశాను. అంటే మొత్తం 6 లైన్లు పెట్టి సాధారణ భక్తులకి పెద్దపీట వేశామని చెప్పి లోపల కూడా సాధారణ భక్తులు వేరంగా వెళ్తున్నానని చెప్పారు. నేను అంటున్నాడు నాకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కోసం నేను అనడం లేదు, జనరల్గా జరుగుతున్నటువంటి చెప్తున్నాను. 500 టికెట్ల దగ్గర కూడా రద్దీ బాగా ఉండటం, ఈ క్రౌడ్ ఉండడానికి అంటే ప్రభుత్వం ఏమైనా దీనికి వైఫల్యం చెందిందని మీరు భావిస్తున్నారు? ఎస్, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతున్నాను. చెప్తున్నాను కదా, నేను గత సంవత్సరాల్లో అన్ని సంవత్సరాలు చాలా చక్కగా చేశాను. నేనే అప్రిషియేట్ చేశాను కదా, యు నో వెరీ వెల్. అదే అదే వ్యక్తిని ఈరోజు నేను చెప్తున్నాను. ట్రాఫిక్ బాగలేదు, తర్వాత ఇక్కడ వీటిలో కూడా పెద్ద ఇదేం లేదు. నా ఇట్స్ వెరీ బ్యాడ్. ప్రత్యేకంగా ఈ ఏడాది విఐపి లైన్ కూడా మార్చడం జరిగింది, క్యూ పద్ధతిని. దానిపై ఏ విధంగా ఈరోజు దర్శనం అయింది? ఈ చెప్తే అన్నీ అట్లా ఫ్లాప్